అండ్ అడుగు లోపల మనసులో ఉంది కదా, దీపికా పడుకోనే చూపిస్తాం. సో దీపికా పడుకోనేకి దానికి సంబంధం లేదమ్మా. హీరో అనేటువంటి వాడు స్లమ్ లో ఉంటాడు, అర్థమైందా? దీపికా పడుకోనే అనేటువంటిది పైన ఉంటుంది, అర్థమైందా? పైన పడుకుంటుంది అనమాట దీపికా పడుకోనే. సో అది క్యారెక్టరైజేషన్. ఈమె దీపికా పడుకోనేని లేపుకొని పోవాలా అని చెప్పేసి ప్రభాస్ వస్తాడు. ఎంత 1 మిలియన్ పాయింట్స్ ఏదో ఉంటుంది. ఆ పాయింట్స్ కోసము హీరోయిన్ ని తస్కరించడం జరుగుతుంది. అది కాన్సెప్ట్ మూవీ. అండ్ ఇంకో విషయం అంటే బ్లండర్ మిస్టేక్ ఏం తెలుసా, దుల్కర్ సల్మాన్ పిల్లోని పెంచుకుంటున్నప్పుడు హైట్ పిల్లోడు పెరుగుతాడు, దానికి తగ్గట్టు దుల్కర్ సల్మాన్ వయసు తగ్గాల, కానీ ఇంకా యంగా చూపిస్తారు. అసలు మిస్టేకా కాదా? మీ మైక్ పట్టుకున్నావు కదా, మిస్టేకే కదా. సో ఇది కూడా ఒక మిస్టేక్. నాకు తెలిసి ఇది ఒక నూతన మహాభారతం అండి. మధ్యలో ఆకలిస్తే జొమాటోకు బుక్ చేస్తే ఆర్జీవి గారు గుడ్డు పంపించినారు తినడానికి గుడ్డు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇప్పుడు ఈ మొత్తం మూవీలో మీకు బుజ్జి అండ్ భైరవాకి ప్రభాస్ కి మధ్యలో మీకు ఎట్లా అనిపించింది? వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎట్లా అనిపించింది? సో సపోర్టింగ్ రోల్ ఏదైతే ఉంటుందో అమితాబ్ బచ్చన్ ఉంటుంది. బేసిక్గా అమితాబ్ బచ్చన్ సపోర్టింగ్ రోల్. నేను ఫస్ట్ టైం ట్రైలర్లో చూసి అమితాబ్ బచ్చన్ ని వై షుడ్ ఎంటర్ ఇంటూ అమితాబ్ బచ్చన్ కల్కి అని అనుకున్నాను, అర్థమైందా? బట్ అమితాబ్ బచ్చన్ లేకపోతే మూవీ లేదు అని ఇలా ఉంది. ప్రభాస్, ఇది మన బుజ్జి లేకపోతే మళ్ళీ ప్రభాస్ లేదు. ఆ బుజ్జి సపోర్టింగ్ రోల్ అండి, దానికి కూడా ఒక అవార్డు ఇవ్వచ్చు, తప్పులేదు, అర్థమైందా? ఆ అవార్డు ఆనంద్ మహీంద్రాకి వెళ్తుందా, లేకుంటే మహీంద్రాకి వెళ్తుందా, లేకపోతే బుజ్జికి వెళ్తా అనేటువంటిది ఫర్దర్ క్వశ్చన్.